ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ బై నోమిని. ఈరోజు చాలా మంది యూట్యూబర్స్ అడిగే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. నా వీడియోలు వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న నన్ను అడుగుతూనే ఉన్నారు తరచుగా. మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. వైరల్ అవ్వడానికి ఎలాంటి మ్యాజిక్ ట్రిక్ ఉండదు, కానీ కొన్ని విషయాల్లో ఫాలో చేస్తే వైరల్ అయ్యే అవకాశాలు పెరుగుతుంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పీపుల్ సెర్చ్ చేస్తున్న టాపిక్ మీద మీరు వీడియోలు చేయాలి. ఎవరు చూడని టాపిక్స్ మీద మీరు వీడియోలు చేస్తుంటే అదనమాట ఆ వైరల్ అవ్వదు. అండ్ ఆ వీడియో రీచ్ వెళ్ళదు, ఎక్కువ మందికి అనేది రీచ్ అనేది వెళ్ళదు. సో ఆ వైరల్ అయ్యే అవకాశాలు అనేది మీకు పెరగాలి అంటే మీరు ఏం చేయాలంటే, వైరల్ అవుతున్న ఏదో ఒక టాపిక్ కోసం మాత్రమే మీరు వీడియో చేస్తే వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటిగా పీపుల్ సెర్చ్ చేస్తున్న టాపిక్ మీద చేయడం వల్ల ఏంటంటే, ఆ వీడియో ప్రతిదీ కూడాను ఆ వీడియో కొత్త వాళ్ళకి కూడాను రీచ్ అనేది వెళ్తుంటది. అదొకటి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రెండవది, థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్ ఉండాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. వ్యూస్ అనేది త్వరగా రావాలంటే ఏం చేయాలంటే, థంబ్నెయిల్ చూసి వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో వ్యూస్ అనేది త్వరగా రావాలంటే థంబ్నెయిల్ బాగా అట్రాక్టివ్ గా కనిపించాలి. అప్పుడే థంబ్నెయిల్ చూసి అయినా సరే వాళ్ళు క్లిక్ చేస్తారు వీడియోని. అది చేయడం వల్ల ఆ యొక్క వీడియోని ఓపెన్ చేసి చూస్తుంటారు. ఈ విధంగా అయినా మీకు వ్యూస్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్ గా చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు టైటిల్ కనిపించాలి. తర్వాత వీడియో ఓపెన్ చేస్తుంటారు కాబట్టి. నెక్స్ట్, వీడియో స్టార్టింగ్ 10 సెకండ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటే, మొదటి కొన్ని సెకండ్ లోనే వ్యూస్ ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటే ఆ యొక్క ఎవరైతే చూస్తున్న ఆడియన్స్ బోర్ కొట్టకుండా ఉంటది ఆ ఆడియన్స్ కి. సో ఆ 10 సెకండ్స్ కూడా ఎలాంటి బోరింగ్ అనిపించకుండా పవర్ఫుల్ గా ఉండేటట్టుగా ఆ 5 to 10 సెకండ్ అనేది మనం ఏ కంటెంట్ పెడుతున్నా ఆ కంటెంట్ కోసం పెట్టాలన్నమాట. 10 సెకండ్స్ సరిపోతుంది. దానివల్ల ఏంటంటే, ఈ యొక్క కంటెంట్ లో ఏముంది అనేది వాళ్ళకి ఫుల్ వీడియోలో అర్థం అవుతుంది. దానివల్ల ఇంకా క్లియర్ గా చూడాలనే ఆలోచనతో మళ్ళీ ఫుల్ వీడియో చూడడానికి అనేది ఇంపార్టెన్స్ అనేది ఇస్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే విషయం, వీడియోలో అవసరం లేని ల్యాగ్ ఉండకూడదు. అంటే ఊరుకనే ఏదేదో వీడియోలు తీస్తుంటారు, పిచ్చి పిచ్చిగా పెట్టేస్తుంటారు. అది కొన్ని వాయిస్ ఓవర్ ఉండదు, కొన్ని వీడియో క్వాలిటీ ఉండదు. కానీ ఎందుకు పెడతారో ఏంటనేది ఏం అర్థం కాదు. ఆ విధంగా కూడా చూసే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ అది ఆ ల్యాగ్ వీడియోస్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. దానివల్ల కూడా మీకు రీచ్ అనేది ఉండకపోవచ్చు. సో మీకు ఏంటంటే, కొంతమందికి ఎడాపడా తీసి పడేస్తుంటారు. వాళ్ళంటే ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు, ఆల్రెడీ ఇంతకు ముందు మంచి మంచి వీడియోలు తీసి పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చేమో. అందుకోసం వాళ్ళకి కనెక్ట్ అయ్యే కొంతమంది ఆడియన్స్ వచ్చి చూస్తుంటారు. కాబట్టి మీరు కూడా అంటే ల్యాగ్ వీడియో మాత్రం ఉండకూడదు. ఫాస్ట్ గా ఇంట్రెస్టింగ్ గా కంటెంట్ ఉంటే జనాలు అనేది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంటారు ఆ జనాలు కూడా. నెక్స్ట్, రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, వైరల్ కాకపోయినా నిరాశ పడకండి. ఎందుకంటే ఒకే వీడియోకి వైరల్ అయిపోవాలంటే అందరూ యూట్యూబర్లు కూడా వెంటనే వైరల్ అయిపోతారు. అందరూ వీడియో పెట్టిన ప్రతి ఒక్కరు, యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడాను ఇంక వైరల్ అయిపోతారు. ఇంకా ఒక వీడియోకి వైరల్ అయిపోవాలి, డబ్బులు వచ్చానంటే కుదరదు ఇంకా. సో మీరు ఓపిక్ గా ఉంటేనే మీ యొక్క ఛానల్ కి కూడాను గుర్తింపు ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వైరల్ అవ్వడమే గోల్ కాకూడదు. ఆడియన్స్ కి ఉపయోగపడే కంటెంట్ మీరు ఇవ్వడం గోల్ కావాలి. దేనిది మీ టార్గెట్ అంతా దాంట్లో ఉండాలి. కంటెంట్ క్వాలిటీ బాగుండాలి. ఎందుకంటే ఒక వైరల్ వీడియో కంటే లాయల్ ఆడియన్స్ చాలా విలువైంది అనమాట. కాబట్టి క్వాలిటీ కంటెంట్, గుడ్ థంబ్నెయిల్, అట్రాక్టివ్ టైటిల్, నెక్స్ట్ కాన్సిస్టెన్సీ ఉండాలి. తరచుగా వీడియో అనేది మనం అప్లోడ్ చేస్తుండాలి. ఈ 4-5 ఉంటే వ్యూస్ కూడాను వస్తాయి. ఈ 4-5 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. వాటిని కూడాను మీరు ఫాలో అవుతుంటే మీకు వ్యూస్ అనేది కంటిన్యూగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ సబ్స్క్రైబ్స్ కూడా పెరుగుతుంటారు. ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే మీరు లైక్ చేయండి. మీకు నా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది, నాలో చెప్పిన మీకు ఏ పాయింట్ టిప్స్ మీకు ఉపయోగపడిందో నా కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.